హలో అండి. మేము న్యూ రెంటెడ్ హౌస్‌కి షిఫ్ట్ అవుతున్నాము. ఈ హౌస్ ఎంప్టీ టూర్ చూపిస్తున్నాను. మేము ఈరోజే షిఫ్ట్ అవుతున్నాము. సో, సామాన్లనేవి ప్యాకేజ్ మూవర్స్‌కి ఇచ్చాము. అవి రాకముందుకు మీకు ఇల్లు చూపిస్తున్నాను. ఇదొచ్చేసి హాల్ అండి. టీవీ యూనిట్. మంచిగా వెంటిలేషన్ ఉందండి. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇది ఫస్ట్ బెడ్‌రూము. కబోర్డ్స్ వచ్చాయి. పాప ఆడుకోవడానికైనా చాలా బావుంటుందని నేను ఇలా తీసుకుంటున్నాను. కబోర్డ్స్, విండోస్ నుంచి వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంది. ఇలా మూవ్ చేయడానికి వీలుగా ఇచ్చారు ఈ కబోర్డ్స్. ఇంకా ఏమి వేయలేదు కదా! కొంచెం ఓల్డ్ అపార్ట్‌మెంట్ అందుకే ఇలా ఉంది. బయట నుంచి వ్యూ మాత్రం చాలా బావుంది. చెట్లు, పక్షులు మా పిల్లలకి కనిపించేలాగా. సో, పక్కన మెయిన్ బెడ్‌రూమ్ అండి. ఇదే మెయిన్ బెడ్‌రూము. సో, మేమేంటంటే వెంటిలేషన్ ఉండాలని అది ఫస్ట్ బెడ్‌రూమ్ లాగా, ఇదేమో ఆఫీస్ రూమ్ లాగా పెట్టుకున్నాము. ఇక్కడ కబోర్డ్స్ అయితే చాలా బావున్నాయి. పిల్లల స్టడీ రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చని ఇదైతే మెయిన్ వెంకట్ వర్క్ చేసుకోవడానికి ఇచ్చేసాం. ఇదైతే సెకండ్ బాత్రూము. సో, బయటికి వచ్చేస్తే ఇది హాలు లోపల ఇదొచ్చేసి కామన్ వాష్‌రూము. ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ మెయిన్ సరుకులు ఇట్లా పెట్టుకోవడానికి. సో, ఇక్కడ ఫ్రిడ్జ్ అనేది పెట్టుకోవడానికి. ఇదొచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కౌంటర్ టాప్ అయితే చాలా పెద్దగా ఉంది. నాకిలా ఉంటే చాలా ఇష్టము. ఇప్పుడున్న హౌస్‌లో అయితే మేము కొంచెం ఇరుకుగా ఉంది. కిచెన్‌లో కూడా కబోర్డ్స్ బాగా ఇచ్చారు. చాలా చాలా బావుంది. మీకెలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. కిచెన్‌లో నుంచి యుటిలిటీ ఏరియాకి డోర్ ఇచ్చారు. అక్కడ ఇది యుటిలిటీ ఏరియా. సో, వాషింగ్ మిషన్‌కి, బట్టలకి ఇక్కడ బావుంటుంది. బట్టలు కూడా ఇక్కడ ఆరేసుకోవడమే. సో, ఇప్పుడు మళ్ళీ లోపలికి వచ్చేసాను. హాల్ మొత్తం మీకు తిప్పి చూస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర 2 డోర్స్ ఉన్నాయి. సో, ఈశాన్య గుమ్మం మంచిదంటారు కదా! సో, మేము అటు నడవాలి అనుకున్నాము. సో, ఇదైతే పక్కన మార్కెట్ జరుగుతుంది. చాలా బాగా కనిపిస్తుంది. ఈ గ్రిల్స్ మొత్తం ఉన్నాయి. మా పాప వాక్ చేసినా కానీ బయటికి వెళ్ళకుండా ఈ డోర్ వేయొచ్చని నేను ఎక్కువగా ప్రిఫర్ చేశాను. సో, ఈ హౌస్ రెంట్ ఎంత ఉంటుందో మీరు నాకు కామెంట్ చేయండి. ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి.